హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్‌కి నియర్ బై ఉన్న సంగారెడ్డి, అలాగే మేడ్చల్ ఈ 2 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వీటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎస్‌బీ ఆర్గానిక్స్ అని చెప్పి కంపెనీ ఉంది. ఎస్‌బీ ఆర్గానిక్స్ ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్. కోవలెంట్ ల్యాబొరేటరీస్ ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఉంది. బయోలాజికల్ ఈ థర్డ్ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. వీటిలో ఈ ఎస్‌బీ ఆర్గానిక్స్ అలాగే కోవలెంట్ 2 కంపెనీస్ కూడా సంగారెడ్డి లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి. ఈ బయోలాజికల్ ఈ కంపెనీ మాత్రం మేడ్చల్ అనే లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది. ఈ 2 కూడా హైదరాబాద్‌కి నియర్ బై ఉంటాయి ఫ్రెండ్స్. హైదరాబాద్‌కి ఔట్‌స్కట్‌లో అయితే కంపెనీస్ లొకేటెడ్ అయి ఉంటాయి. సంగారెడ్డి, మేడ్చల్ ఈ 2 డిస్ట్రిక్ట్స్ కిందకైతే ఈ లొకేషన్ రావడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. ఈ బయోలాజికల్ ఈ అనే కంపెనీలో వచ్చేసి ఫ్రెషర్స్‌ని, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 16థ్ అక్టోబర్ రోజైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్‌కి నియర్ బై ఉన్న లొకేషన్‌లో మేడ్చల్ అనే లొకేషన్‌లో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూడండి. 16థ్ అక్టోబర్ థర్స్‌డే రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి బయోలాజికల్ ఈ లిమిటెడ్ వ్యాక్సిన్ డివిజన్ అని చెప్పి సెపరేట్‌గా ఉంటుంది. ఆ డివిజన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి జినోమ్ వ్యాలీ, కొల్తూర్ విలేజ్, శామీర్పేట్ మండల్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్‌కి నియర్ బై. ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోరు. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. పొజిషన్స్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే సీనియర్ ఆఫీసర్ అని చెప్పి ఈ డిఫరెంట్ పోస్టులని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీలో లైఫ్ సైన్స్ లేదా బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఎంఎస్సీ క్వాలిఫై ఉన్నా లేదంటే మీకు బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. మేల్ క్యాండిడేట్స్ 0-3 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో, మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఎవరైతే జాబ్ సెర్చింగ్‌లో ఉన్నారో ఆ క్యాండిడేట్స్. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి బ్లెండింగ్ ఇంకా ఫిల్లింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఈ బ్లెండింగ్ ఇంకా ఫిల్లింగ్ సెక్షన్‌లో వర్క్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే మీరు ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫార్ములేషన్ డివిజన్ ఫ్రెండ్స్ ఇది. ఫార్ములేషన్ కంపెనీలో వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో వచ్చేసి ప్రొడక్షన్, క్యూసీ, ఏఆర్&డి అలాగే ఇంజినీరింగ్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం 16థ్ అక్టోబర్ రోజు ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటిలో ఏ డిపార్ట్మెంట్స్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారో, అలాగే ఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారో అన్న దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, ఐటీఐ, డిప్లొమా ఇంకా బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని ఈ డిఫరెంట్ డిపార్ట్మెంట్‌కి తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటిలో మనం డిపార్ట్మెంట్ వైస్‌గా చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి 2-6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని క్వాలిఫై అయ్యి ఉండాలి. ఏఆర్&డి డిపార్ట్మెంట్‌లో కూడా 2-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా బీఎస్సీ అలాగే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్యూసీ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. హెచ్‌పీఎల్‌సీ ఇంకా ఈ జీసీ సెక్షన్‌లో. దీనికొచ్చేసి ఇక్కడ కూడా 2-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా బీఎస్సీ గాని, ఎంఎస్సీ గాని అయి ఉండాలి. అలాగే నెక్స్ట్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్‌కి మాత్రం ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0-6 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ గాని, డిప్లొమా గాని, బీటెక్ గాని మూడింట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీకు రిక్రూట్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఏదైతే
స్పెషలైజేషన్ ఉందో ఆ స్పెషలైజేషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్. ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక ట్రేడ్‌లో మీరు ఐటీ గాని, డిప్లొమా గాని, బీటెక్ గాని కంప్లీట్ చేసుంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 16థ్ అక్టోబర్ రోజు మార్నింగ్ 9:00 నుంచి ఈవినింగ్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఫార్మా జాబ్స్ టాలెంట్ అక్విజిషన్ సెంటర్, భాగ్యరథి డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్ నియర్ ఐడీపీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీకి సంబంధించిన ఒక హెల్ప్‌లైన్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 9010127054 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కోవలెంట్ కంపెనీకి సంబంధించిన ఇంటర్వ్యూ నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ కూడా నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇదొచ్చేసి నోటిఫికేషన్ ఇమేజ్ కోవలెంట్ కంపెనీకి సంబంధించింది. ఇక్కడొచ్చేసి 16థ్ అక్టోబర్ రోజైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది థర్స్‌డే రోజు. ప్రొడక్షన్, ఏఆర్&డి, క్యూసీ అలాగే ఇంజినీరింగ్. ఓన్లీ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో మాత్రమే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, దాంతో పాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, అలాగే ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఐడీ కార్డ్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. 9010127054 అని చెప్పి నంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. ఇది కోవలెంట్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అడగండి. అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఎస్‌బీ ఆర్గనైజ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి క్యూసీ, క్యూఏ అలాగే అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి 3 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 14థ్ అలాగే 15థ్ అక్టోబర్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 2 డేస్ పాటు. ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, అడ్మినిస్ట్రేషన్ ఈ 4 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. 0-15 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, బీకామ్, బీఏ, ఎంబీఏ ఇంకా డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూస్‌కి అయితే అటెండ్ అవ్వచ్చు. 14థ్ ఇక 15థ్ ఈ 2 డేస్ పాటు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి యూనిట్ 2 అంటే ఏదైతే ఎస్‌బీ ఆర్గానిక్స్ అనే కంపెనీ ఉందో దానికి సంబంధించిన యూనిట్ 2 అనమాట. సంగారెడ్డి లొకేషన్‌లో ఉన్నది. చందాపూర్ విలేజ్, హత్నూరా, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్‌కి నియర్ బై ఉంటుంది సంగారెడ్డి దగ్గర. ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 4:00 వరకు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేశారంటే ఈజీగా దొరికిపోతుంది ఫ్రెండ్స్. ఎస్‌బీ ఆర్గానిక్స్ సంగారెడ్డి అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 8897390757 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే చేసుకోండి. వీటిలో ఫ్రెషర్స్‌ని ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పి మనం చూసుకుంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్‌కి మాత్రమే ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీ ఒక ఫార్ములేషన్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది ఏపీఐ కాదు, ఇంటర్మీడియేట్ కూడా కాదు. ఫార్ములేషన్ కంపెనీ కాబట్టి ఈ ఫార్ములేషన్ కంపెనీలో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్‌కి మంచి అవకాశం అయితే ఉంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి సెపరేట్‌గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్ అయితే ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వద్దు. అవాయిడ్ చేయండి. రిమైనింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే క్యూఏ డిపార్ట్మెంట్ అలాగే క్యూసీ, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి మాత్రం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. క్యూసీకి వచ్చేసి హెచ్‌పీఎల్‌సీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. సో, వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్, ఇంకా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇంక్రిమెంట్ లెటర్ విత్ సీటీసీ అలాగే 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుకోవడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఇంటర్వ్యూ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెషర్స్ మాత్రం ఈ ఏదైతే రెజ్యూమ్ ఉందో అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ ఇంకా పాన్ కార్డ్, దాంతోపాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని లొకేషన్‌కి వెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఎస్‌బీ ఆర్గానిక్ కంపెనీకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. 8897390957 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్ కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.